అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇవాళ వచ్చేసి మనం మగ్గం వర్క్ క్లాస్ 4ని చూద్దాము. మనం లాస్ట్ వీడియోలో చైన్ స్టిచ్ని ఎలా స్టిచ్ చేయాలి, అలాగే ఎండ్ నాట్ ఏ విధంగా వేయాలి చూసి నేర్చుకున్నాం కదా. ఇవాళ వీడియోలో వచ్చేసి చైన్ స్టిచ్ని డిఫరెంట్ డైరెక్షన్స్లో ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ మనం చైన్ స్టిచ్ని స్క్వేర్ షేప్లో ఏ విధంగా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. మనం ఈ విధంగా డిఫరెంట్ డైరెక్షన్స్లో చైన్ స్టిచ్ని ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మనకి వర్క్ వేసేటప్పుడు మనం ఫ్రేమ్ని అటు ఇటు తిప్పుకోకుండా ఒకే చోటు నుంచి మన చేతిని మాత్రమే డిఫరెంట్ డైరెక్షన్స్లో మూవ్ అవుతూ ఏ విధంగా వేయాలో మనకి ప్రాక్టీస్ అవుతుంది. మనం ఈ చైన్ స్టిచ్ని ఈ విధంగా స్క్వేర్ షేప్లో ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే మనకి వర్క్ అనేది షార్ప్నెస్ ఏ విధంగా రావాలో మనకి మంచిగా ప్రాక్టీస్ అవుతుంది. మనకి ఇక్కడ ఈ స్టిచ్చింగ్ అనేది చాలా చిన్నగా రావాలి అండి. మీరు గమనించండి, నీడిల్ ఏ విధంగా మూవ్ అవుతుంది, నీడిల్ని ఏ విధంగా మనం తిప్పుకోవాలి, నీడిల్కి క్లాత్ అనేది తగలకుండా నీడిల్ని మనం కింది వైపు నుంచి థ్రెడ్ని ఏ విధంగా పైకి లాక్కోవాలి, ఇవన్నీ మీరు మంచిగా గమనించినట్లయితే మీకు మగ్గం వర్క్ అనేది చాలా ఈజీగా వస్తుందండి. మనకి ఈ స్ట్రైట్ లైన్ అంతా కొంచెం స్టిచ్ అనేది కొంచెం లాంగ్ పడినా పర్లేదు, మనం కార్నర్ దగ్గర మాత్రం చాలా చిన్నగా వేయాలి. దాన్ని మనం ఏమనొచ్చు అంటే చిన్న ముడి అనొచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు ఫస్ట్ వేసిన లైన్ క్రాస్ అయిపోకుండా మనం అక్కడ ఒక ముడిలాగా వేసామనుకోండి, మనం డైరెక్షన్ చేంజ్ చేసినప్పుడు థ్రెడ్ అనేది నీడిల్తో పాటు మూవ్ అవ్వకుండా అక్కడ బాగా షార్ప్నెస్గా అక్కడ కూర్చుండిపోతుంది అన్నమాట. చూడండి, మీరు ఇప్పుడు కార్నర్ దగ్గర గమనించండి. మనం ఇక్కడంతా స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ కార్నర్లో ఏ విధంగా మనం నీడిల్ని తిప్పుతున్నామో గమనించండి. ఇక్కడ ఒక చిన్న ముడిలాగా వేసేసిన తర్వాతనే మనం డైరెక్షన్ని చేంజ్ చేయాలన్నమాట. ఈ చిన్న ముడి అనేది మనకు మగ్గం వర్క్లో చాలా చోట్ల యూజ్ అవుతుందండి. మనకి వర్క్ లాంగ్ స్టిచ్ ఎంత ఇంపార్టెంటో అలాగే ఈ చిన్న ముడి అనేది అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ అనే చెప్పచ్చు మగ్గం వర్క్లో. మీరు గమనించండి, ఈ స్ట్రైట్ లైన్ అంతా మనం కుట్టుకుంటూ వెళ్ళిన తర్వాత లాస్ట్ కార్నర్లో మీకు ఇప్పుడు నేను ముడిలాగా ఏ విధంగా వేస్తున్నానో చూడండి. ఈ విధంగా ఒక చిన్న లాక్ ఈ విధంగా వేసిన తర్వాత మనం డైరెక్షన్ని తిప్పాలి. ఇలా తిప్పడం వల్ల ఏంటంటే మనకి అక్కడ షార్ప్గా ఉంటుందన్నమాట, మనకి చూడడానికి లుక్ పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఆల్మోస్ట్ వర్క్ అంతా కూడా తమిళ్ ఛానల్ నుంచే నేర్చుకున్నాను. వాళ్ళు ఏమంటారంటే ఈ చిన్న ముడిని కుట్టి లాక్ అని అంటారు. నాకు ఈ పదం అనేది చాలా బాగా నచ్చిందండి, కుట్టి లాక్ అనేది. అందుకోసమే నేను మీకు చెప్తున్నాను. మనకి ఈ స్క్వేర్ బాక్స్తో నేర్చుకున్న వర్క్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుందంటే మనకి లీవ్స్, అలాగే మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు మెయిన్ బార్డర్ లైన్ వేస్తాం కదా, అక్కడ ఎక్కువగా మనకి కుట్టి లాంగ్ చైన్ అనేది యూజ్ అవుతుంది. సో అందుకోసమని మీరు ఇక్కడ స్క్వేర్ బాక్స్లో నీట్గా షేప్ అనేది వచ్చేలా ప్రాక్టీస్ చేశారంటే మీకు వర్క్ అనేది కొంచెం మీకు సింపుల్ అవుతుందన్నమాట. ఇంక ఇక్కడ లాస్ట్లో ముడి ఏ విధంగా వేయాలో మనం లాస్ట్ వీడియోస్లో చూసాం కదా. ఇప్పుడు ఇంకొకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక పెద్ద రింగ్ని తీసుకొని అదే రింగ్లో నుంచి ఒక చిన్న రింగ్ తీసుకోవాలి. ఈ సెకండ్ రింగ్ని లాగినప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ తీసుకున్న రింగ్ చిన్నదైపోతుంది. ఈ సెకండ్ రింగ్లో నుంచి ఫస్ట్ రింగ్ హెడ్ని పట్టుకొని మనం నీడిల్తో కింద ఈ విధంగా టైట్గా లాగామంటే మనకు అక్కడ ముడిలాగా పడిపోతుంది. స్క్వేర్ షేప్లో ఏ విధంగా స్టిచ్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు సర్కిల్ షేప్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము. మనం ఎప్పుడైనా ఫస్ట్ వర్క్ని స్టార్ట్ చేసేటప్పుడు బ్యాక్ స్టిచ్ ఒకటి వేయాలి. ఈ విధంగా ఈ బ్యాక్ స్టిచ్ వేసిన తర్వాత మనం ఫ్రంట్ స్టిచ్ మనం ఏ డైరెక్షన్కి మూవ్ అవ్వాలనుకుంటున్నామో ఆ డైరెక్షన్ వైపు మనం ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి. మనం సర్కిల్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చిన్న కుట్టే వేయాలండి. ఎందుకంటే మనకి సర్కిల్ షేప్ రావాలి అంటే మనకి ఖచ్చితంగా చిన్న స్టిచ్ అనేది, చిన్న చైన్ అనేది పడాలి. మనకి లాంగ్ చైన్ పడింది అనుకోండి, అక్కడ మనకి కర్వ్ అనేది కనిపించదు అన్నమాట, స్ట్రైట్గా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా మనకి అక్కడ షేప్ అవుట్ అయిపోతుంది, మనకి సర్కిల్ అనేది క్లియర్గా కనిపించదు. సో మనం సర్కిల్ స్టిచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా చిన్న చైన్ స్టిచ్చెసే పడాలి మనకి. చూడండి, నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో చిన్న లాక్ మీరు అలాగే వేయాలి. మీరు ఈ చైన్ స్టిచ్ని ఈ విధంగా డిఫరెంట్ స్టైల్స్లలో డిఫరెంట్ డైరెక్షన్స్లలో ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మీకు వర్క్ వేసేటప్పుడు చాలా ఈజీగా నీడిల్ మూవ్ అవుతుంది అన్నమాట, మీకు కష్టంగా అనిపించదు. చూడండి, నేనైతే ఏ విధంగా అయితే ఇక్కడ చిన్నగా కుడుతున్నానో మీరు కూడా అదే విధంగా కుట్టాలి. మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఎంతగా ప్రాక్టీస్ చేస్తే మీకు వర్క్ అనేది అంత సింపుల్గా వస్తుంది.
మనకి చూడగానే ఏ పని వచ్చేదండి, ప్రాక్టీస్ మీదనే మనకి ఏ పనైనా వస్తుంది. నేను బేసిక్గా చాలా ఛానల్స్ వెతికాను, నాకు ఎక్కడ తెలుగులో కనిపించలేదు. అన్ని తమిళ్ ఛానల్సే ఉన్నాయి ఈ వర్క్ నేర్పించేవి. కానీ నాకు లాంగ్వేజ్ అర్థం కాదు. కానీ వాళ్ళు ఏ విధంగా స్టిచ్ చేస్తున్నారు, వాళ్ళ హ్యాండ్ ఏ విధంగా మూవ్ అవుతుంది, ఇవి గమనించాలన్నమాట. మనకి నేర్చుకోవాలి అన్న పట్టుదల ఉంటే చాలండి, లాంగ్వేజ్తో దేంతో సంబంధం లేదన్నమాట. మనం నేర్చుకోవాలి అనుకుంటే ఎలాగైనా నేర్చుకోవచ్చు. నేను కూడా ఈ వర్క్లో అంత తోపునేం కాదండి, నేను కూడా మీలాగా నేర్చుకున్నదాన్నే. కానీ నాకు వచ్చినంత వరకు మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికే ప్రయత్నం చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కూడా శ్రద్ధగా నేర్చుకోండి. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను, అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా చిన్న చిన్న స్టిచ్చెస్ వేస్తూ మనం ఈ సర్కిల్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. మనకి స్క్వేర్ షేప్స్ అలాగే స్ట్రైట్ లైన్స్ స్టిచ్ చేసినట్లుగా మనం రౌండ్ షేప్ని స్టిచ్ చేయకూడదండి. స్ట్రైట్ లైన్స్లో ఏంటంటే మనకి స్టిచ్ అనేది కొంచెం లాంగ్ పడినా కూడా కనిపించదు. కానీ రౌండ్స్ స్టిచ్ చేసేటప్పుడు మనకి కొద్దిగా లాంగ్ పడింది అనుకోండి, మనకు అక్కడ ఖచ్చితంగా షేప్ అవుట్ అయిపోతుంది. సో మీరు ఎంతసేపు ఉన్న రౌండ్స్ స్టిచ్ చేసేటప్పుడు చిన్న చిన్న లాక్లే పడాలి. ఈ విధంగా పూర్తి సర్కిల్ని స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు ఇక్కడ లాస్ట్లో మనం ముడేసేసుకోవాలి. ఈ విధంగా ముడి వేసేసుకున్నాం కదా. సో మీరు కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.